హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ గైస్, ఐ హోప్ గైస్ యూ వాజ్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో ఈ రోజు గైస్ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. అది ఏంటి అంటే, సో చాలామంది అయితే నాకు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో అంటే యూట్యూబ్లో ఛానల్ బ్యానర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ కొంతమంది వచ్చేసి క్రియేట్ చేయమని కూడా చెప్పారు. సో ఒక 2-3 మెంబర్స్కి అయితే క్రియేట్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక మల్టిపుల్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే నాకు టైం అయితే దొరకట్లేదు. సో ఎడిట్ చేసి సెండ్ చేద్దామని చెప్పేసి. సో యాజ్ ఎ బిగినర్గా నాకేం పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో ఇట్లా ఎడిట్ చేసి సెండ్ చేయడంలో సో ట్రై చేశాను. సో అందరికంటే చాలా కష్టం, అందుకే అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తాను. సో సింపుల్గా ఉంటుంది. సో ఈజీగా అయితే మీరైతే బిగినర్గా కూడా ఉన్నా కూడా ఏం నాలెడ్జ్ లేకున్నా కూడా సింపుల్గా అయితే నేను చెప్పే వీడియోని కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూస్తూ అయితే మీరైతే ఈజీగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో దానికోసం గైస్ మనం సింపుల్గా ఏంటంటే ఫస్ట్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో క్రోమ్ ఎందుకు ఓపెన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అండ్ అంతేకాక ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్త విజిట్ చేసినారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరు కూడా గైస్ మన వీడియోని అయితే లైక్ అయితే చేయట్లేరు. సో కొంతమంది అయితే లైక్ చేస్తున్నారు కానీ సో వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమంది అయితే వీడియోని అయితే లైక్ చేయట్లేదు. సో లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ గా. సో ఎక్కువ మందికి మన వీడియో ప్రమోట్ అవ్వాలి అంటే సో డెఫినెట్గా లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన వీడియోస్ ప్రమోట్ అవ్వాలి అని మీరు అనుకుంటేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని అయితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఇప్పుడైతే మనం అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సర్చ్లో అయితే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనేది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఛానల్ బ్యానర్ అనేది ఏ విధంగా ఉంటుందని ఒక డెమో పీస్ అయితే ఇక్కడ మీకు అయితే చాలా వరకు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ది ఇక్కడ ఏదైనా కనిపిస్తుందో థర్డ్ది, సో దీన్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో డౌన్లోడ్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి అయితే యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు గైస్ మనం అయితే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని దీంట్లో అయితే మన యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన బ్యానర్ అయితే మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీని అయితే డిలీట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ అనేది మనకు డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ యొక్క సైజ్ అనేది మనకైతే కావాల్సి ఉంటుంది. ఓకేనా. సో దానికోసం గైస్ ఇక్కడ మీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు 5th ఆప్షన్లో ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనే ఆప్షన్ అది ఆటోమేటిక్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో దాని తర్వాత ఓకే చేసుకుంటే మన ఛానల్ బ్యానర్ సైజ్లో అయితే ఇది కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరైతే క్లారిటీగా అయితే వినండి. ఓకేనా. సో ఇప్పుడు గైస్ మనం ఏం చేద్దామంటే సో ఆల్రెడీ మనం క్రోమ్ నుంచి అయితే ఒక పిక్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఆ పిక్ని అయితే మనం దీంట్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో నేనైతే ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. దానికోసం ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనల్ని అయితే గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. సో ఈ విధంగా గైస్ నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు గైస్ దీన్ని అయితే మనం ఎటు కూడా డిస్టర్బ్ అయితే చేయొద్దు. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ రిలేటివ్ సైజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఆరో మార్క్ ఏదైతే ఉందో సో ఈ లైన్ అనేది దీన్ని కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసినట్లయితే సో బ్యాక్గ్రౌండ్లో మన ఛానల్ బ్యానర్ అయితే ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనకి ఈ ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు హ్యాండ్తో కానీ ఎక్స్టెండ్ చేసినట్లయితే సో కరెక్ట్ ఫిట్ సైజ్లో రాకపోవచ్చు. అందుకని గైస్ ఈ విధంగా అయితే చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ గైస్ మీరు అందరూ క్లారిటీగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సో ఫస్ట్ ఇక్కడ ఎంటర్లో మధ్యలో మనకైతే ఫుల్గా బ్లాక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ బ్లాక్ పార్ట్ కంప్లీట్గా ఏదైతే ఉందో సో ఇది మనకు మొబైల్ ఫోన్లో డిస్ప్లే అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే ఈ బ్లాక్ కలర్ పార్ట్లో మీరు ఏ టెక్స్ట్ అయితే ఇస్తారో అది మనం మొబైల్ ఫోన్లో ఎప్పుడైతే మన ఛానల్ బ్యానర్ చెక్ చేసుకుంటామో అప్పుడు ఈ ఏరియాలో ఉన్న కంటెంట్ టెక్స్ట్ మాత్రమే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఎక్స్ట్రాగా సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో అదంతా మనకు కనిపించాలంటే అది ట్యాబ్లెట్లో అయితే కనిపిస్తుంది. అంటే ట్యాబ్స్ ఉంటాయి కదా మన సామ్సంగ్ ట్యాబ్స్ అట్లాంటి దాంట్లో అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో ఫుల్ స్క్రీన్ కనిపించాలి అంటే సో డెస్క్టాప్లో సైట్స్ అంటే ల్యాప్టాప్స్ కానీ పీసీస్లో కానీ అందులో కనుక మన ఛానల్ ఓపెన్ చేసుకొని మన ఛానల్ బ్యానర్ చూసుకున్నట్లయితే సో దాంట్లో కొంచెం పెద్దగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ ఇమేజ్ అనేది మనం అయితే లాక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎటు కూడా మూవ్ అవ్వద్దు అని చెప్పేసి సో ఈ విధంగా లాక్ వేసుకుంటే సో ఇది ఎటు కూడా మూవ్ అవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిపైకి అయితే. సో దానికోసం గైస్ మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే
మనకి ఈ విధంగా టెక్స్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు నచ్చిన టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో మన గణేష్ టెక్ ఛానల్ కాబట్టి సో అదే టెక్ ఛానల్ రిలేటెడ్గా సో ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరైతే ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ గైస్ మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించచ్చు, ఎందుకంటే చిన్న ఏరియాలో మనం ఈ ఎడిటింగ్ అనేది చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ లాక్ వేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే మనం నచ్చినట్టుగా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మనం టెక్స్ట్ ఇచ్చిన తర్వాత దీనికి బోల్డ్ సైజ్ అనేది మనం ఇక్కడ నచ్చిన సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీనికి స్పేసింగ్ కానీ ఈ విధంగా స్పేస్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ టెక్స్ట్కి మనం ఏదైతే టెక్స్ట్ అయితే ఇచ్చామో దానికి కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే సో కలర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా కలర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను గైస్ సో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ఇమేజ్ కోసం గైస్ నేనైతే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నా. సో దీనికి ఏం చేసినట్టు గైస్ నేను బ్యాక్గ్రౌండ్లో అయితే ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో ఏ విధంగా రిమూవ్ చేయాలి ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే వీడియో వెళ్ళి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే చిన్న సైజులో అయితే చేసుకుంటూ సో మీకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అయితే ఫిక్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు గైస్, సో నేను ఎంత మంచిగా అయితే దీని అయితే ఎడిట్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు గైస్ మనం ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడైతే మీకు క్లారిటీగా అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో దానికోసం నేను ఈ విధంగా మళ్ళీ గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ యొక్క లోగో అనేది నేనైతే క్రాప్ అయితే చేసుకుంటాను. సో దీని అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం మినిమైజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మినిమైజ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ప్లేస్లో అనేది మీరైతే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత గైస్ సో మీరేం చేయాలంటే సో ఇన్స్టాగ్రామ్ పక్కన మీ టెక్స్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోవాలి. సో గణేష్ అన్న అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి. సో దీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా చిన్న సైజుగా అయితే చేసుకొని సో ఇన్స్టాగ్రామ్ సింబల్ అనే దాని పక్కన నేను ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేసుకుంటున్నా గైస్, ఓకేనా. ఎవరైనా నా ఛానల్ యొక్క బ్యానర్ కానీ చెక్ చేసినట్లయితే సో నా ఛానల్ యొక్క నేమ్, అంతేకాకుండా నా ఛానల్లో నా యొక్క పిక్, అంతేకాకుండా సో నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా అక్కడ క్లారిటీగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటే సో అక్కడ మన నేమ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అయితే వాళ్ళైతే డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా మనము టెక్స్ట్ అవ్వాలనుకుంటే టెక్స్ట్, ఇమేజ్ అవ్వాలంటే ఇమేజ్ అండ్ ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోవాలంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోండి. సో నేను కంప్లీట్ ప్రాసెస్ అని చెప్పాను, ఎందుకంటే టెక్స్ట్ గురించి చెప్పాను, ఇమేజ్ ఏ విధంగా చేసుకోవాలని కూడా నేను క్లారిటీగా చెప్పాను. సో అది మీకు నచ్చినట్టుగా అయితే చేసుకోవాలి, ఓకేనా. సో చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇమేజ్ అనేది పెద్దగా అయిపోయింది కదా, సో జూమ్ అవుట్ అయింది కదా. సో మనం జూమ్ ఇన్ కోసం గైస్ మళ్ళీ జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకు మినిమైజ్ అయిపోతుంది 100%కి అయితే. సో అయిపోయిన తర్వాత గైస్ సో ఈ విధంగా అయితే మనకు క్లారిటీగా అయితే టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ అన్నీ యాడ్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా మూవ్ అవ్వద్దు కాబట్టి సో ఇవన్నిటి మీద ఈ విధంగా అయితే లాక్ వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నామో అది మనకు కనిపించకూడదు. సో దానికోసం గైస్ మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఫస్ట్లో మనం అయితే ఏదైతే డౌన్లోడ్ చేసుకొని ఇందులో యాడ్ అయితే చేసుకున్నామో సో దాని యొక్క ఇక్కడ ఐ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఐ సింబల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఇది క్లారిటీగా అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే ఇది రిమూవ్ అయిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఫ్రెండ్స్, ఓకేనా. సో క్లారిటీగా చూడొచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా మనకి ఇది రిమూవ్ అయిపోవడం అయితే జరిగింది, ఓకేనా. సో రిమూవ్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన కలర్ అనేది మీకు నచ్చినట్టుగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కలర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రేడియంటా లేదంటే కలర్ ఆప్షనా, మల్టీపులా, సో ప్లెయిన్ కలర్స్ అని చెప్పేసి మీకు నచ్చినట్టయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో నేనైతే ఇక్కడ గ్రేడియంట్ ఈ విధంగా అయితే నేను ఎక్కువైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. సో మీరైతే ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ మీకు నచ్చినట్టుగా సో ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైతే క్రోమ్ నుంచి అయితే పిక్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నారో ఆ పిక్కి కన్వీనియంట్ తగ్గట్టు టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అండ్ లోగో ఇవ్వాలి. అంతే కూడా మీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేకపోతే మీ ఛానల్కి సంబంధించిన ఏదైనా టెక్స్ట్ కావచ్చు, కొటేషన్ కావచ్చు. సో ఆ విధమైన ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే క్లారిటీగా అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇచ్చిన తర్వాత సో మీరైతే ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద కనిపిస్తుంది కదా, సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో కిందికి స్క్రోల్ చేస్తే మనకు అల్ట్రా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని
చేసుకొని మనం ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను కంప్లీట్గా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది నేను చిన్నగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎందుకంటే ఈ వీడియో మరీ లెంత్గా ఉండకూడదు అని చెప్పేసి. సో ఆల్రెడీ కొంతమందికి అయితే నేను ఎడిట్ అయితే చేసి అయితే పంపించాను. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ కావాలనుకుంటే, ఇమేజ్ కావాలనుకుంటే అన్నీ కూడా మీరైతే క్లారిటీగా అయితే ఎడిట్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి సో చిన్నగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ వీడియో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క బ్యానర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే మీరైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా క్రియేట్ చేసుకున్నట్లయితే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ప్రొఫెషనల్ ఛానల్ అని చెప్పేసి చూసే వ్యూవర్స్కి అనేది కనిపించడమే జరుగుతుంది. దానివల్ల మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ఇంకా ఆప్షన్ అయితే ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్ లోగో అండ్ డిస్క్రిప్షన్ అండ్ అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నీ ఎంత ఇంపార్టెంటో సో బ్యానర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో డెఫినెట్గా అయితే మంచిగా అయితే కొంచెం టైం తీసుకుని అయితే మీరైతే ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నాను. సో మీరైతే తిరంగా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో గైస్ మీకు కనుక అర్థమైతే డెఫినెట్గా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఎక్కువ మందికి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ సో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చూసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ఫస్ట్ వీడియో చూడగానే సో వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేది రేజ్ అవుతాయి. సో అవి ఏంటంటే వ్యూస్ రావట్లే అని చెప్పేసి, సో థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇవన్నిటికీ రిలేటెడ్గా ఆల్రెడీ నేనైతే వీడియోస్ అయితే చేశాను. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేసి మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో డెఫినెట్గా మీకు వచ్చిన డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్ అయితే ఉంటుంది. సో అయినా కూడా మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోతే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో దానికి రిప్లై ఇస్తాను. సో లేదంటే డెఫినెట్గా వాటికి రిలేటెడ్ వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ ద స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.